రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, పోసాని గారికి సంబంధించి లాయర్లను కూడా కలవనీయకుండా అడ్డుకోవటం, ఆయన మీద రెడ్ బుక్ ఆ స్థాయిలో ప్రయోగించడం, తాజాగా సాక్షి మీద మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, వాట్సాప్ దాని మీద ఏదో రాశారని చెప్పి ఏదో, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కూడా మళ్ళీ రెడ్ బుక్ తీస్తున్నట్లుగా ఉంది. సో ఈ పరిస్థితి మారదంటారా? ఈ రెడ్ బుక్ పిచ్చిగోల ఆగదా? చివరికి లాయర్లు కూడా కలవనివ్వరా? కొమ్మినేని గారు, మీకు మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఒక విధంగా రెడ్ బుక్ లో భాగంగా కేసులు పెట్టడమే కాదు, శిక్షలు కూడా అమలు చేస్తున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు కోర్టులకు వెళ్ళి ఇవన్నీ విచారణ అంత అవసరం లేదు, ఇప్పుడే మన చేతుల్లో ఎంత ఉంటే అంత పనిష్ చేయాలి అన్నట్టుగా. ఇప్పుడు 67 ఏళ్ల వ్యక్తిని, పోసాని కృష్ణమురళి గారిని ఫస్ట్ అక్కడికి తీసుకెళ్లారు, రాజంపేటకి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఆ మరుసటి రోజే మళ్ళా నరసరావుపేట అన్నారు, అక్కడి నుండి ఆదోని, కర్నూలు, ఇలా రోజుకు ఒక స్టేషన్ మార్చి ఒక చోట కేసు పెట్టి ఒక చోటికి తరలిస్తున్నారు. అంటే ఆయన వీలైనంత వరకు హరాస్ చేయడం, ఇక్కడే అసలు అంటే నరకం ఏంటో చూపించాలి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్పించి, కనీసం లాయర్లు కలవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటండి. ఎప్పుడైనా కానీ ఒక సిఐ ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు తీసుకెళ్లారు, పరీక్షలు చేశారు, ఆయనకి ఏం లేదంటే అంత బాగుందంటే సరిపోదు. అలా కాకుండా పోసాని కృష్ణమురళి డ్రామాలు ఆడుతున్నారని ఒక సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతూ ఉన్నారంటే ఇదంతా ఏంది? కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు. చట్టాలు కోర్టులతో పని లేదు, మన చేతుల్లో పోలీసు వ్యవస్థ ఉంది, తీసుకెళ్దాం, లోపలేద్దాం. సుదీర్ఘంగా 100 కిలోమీటర్లు, రోజు 100 కిలోమీటర్లు తిప్పితే ఆటోమేటిక్ గా 67 ఏళ్ల వ్యక్తికి అంతకు మించిన పనిష్మెంట్ ఏమీ ఉండదు. ఇది చూసి ఇంకొకరు ఎవరు మనల్ని ప్రశ్నించకూడదు అన్న వ్యవహారంతోనే వెళ్తుంది తప్పించి, ఇది పూర్తిగా కక్షపూరితం. ఎవరికైనా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కొమ్మినేని గారు, వీళ్ళు ఊరికే కేసులు పెడుతున్నారా, ఉద్దేశపూర్వకంగా వేధించడానికి కేసులు పెడుతున్నారా అన్నది పోసాని గారు ఎపిసోడ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. రోజుకో జైలు మారుస్తూ ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది పక్కాగా లాయర్లను కూడా కలవనిచ్చే పరిస్థితి లేదు. అంటే పూర్తిగా ఇప్పుడు చట్టాల ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా నారా లోకేష్ గారు తీసుకుని వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగానే ఇక్కడ వ్యవస్థ పనిచేస్తోంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తాజాగా సాక్షి మీద మళ్ళీ ఇంకా ఎన్ని కేసులు పెడతారో ఏం పాడో, మళ్ళీ ఇంకో కేసు పెడతానికి రంగం సిద్ధం చేశారంట, మీరు గమనించే ఉంటారు. కొమ్మినేని గారు, ఒక మీడియా సంస్థగా ఇదిగో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో అని ఒక కథనం రాయడం తప్పు కాదు. ఇలా కేసులు పెట్టి వెళ్తే ఇంకా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద ఇన్ని కేసులు పెట్టిండాలి. అప్పట్లో మీరు క్లారిటీ ఇవ్వండి, లేదు ఇదంతా సెక్యూరు, సేఫ్ అని మీరు క్లారిటీ ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ఇంకోసారి ఎప్పుడే కానీ దీనివల్ల ఏంటి వీళ్ళ ఉద్దేశం, మొన్న రాశారని కాదు, ఇంకా ఫ్యూచర్ లో ఏది కూడా బయటికి ఎక్స్పోజ్ చేయకూడదు, వణికిపోవాలి. ఏదన్నా కథనం రాయాలంటే తప్పు జరుగుతోందని తెలిసినా కూడా బయటికి చెప్పడానికి మీడియా భయపడాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వండి, ఏది లేదు అంత బాగుంది, ఇది ఇక్కడ మీకు అనుమానాలు ఉన్నాయి కదా, దీనికి సమాధానం మేము ఇది ఇస్తున్నాం అని చెప్పాల్సింది పోయి, కథనం రాశారు కాబట్టి మేము కేసులు పెడతాం అని అంటే మొత్తం గొంతుల్ని నొక్కి వేయడానికి జరుగుతున్న ప్రయత్నమే కొమ్మినేని గారు. ఓకే, అంటే మెటా సంస్థ మీద గతంలో ఆరోపణలు రావటం, వాళ్ళు కూడా ఒప్పుకోవటం, ఇవన్నీ జరిగినాయి కదా, డేటా లీకేజ్ వీటి మీద. అవి ఏమి కాదు అని మీరు చెప్పినట్టుగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, వాట్సాప్ చాలా సేఫ్ అని చెప్తే సరిపోతుంది కదా. దానికి వాట్సాప్ ద్వారా డేటా లీక్ అయింది అన్న కథనాలు కూడా చాలా వచ్చాయి గతంలో. అవును, అలాంటప్పుడు ఇంకోసారి జరగదని ఎలా చెప్తారు? కాబట్టి ఒకవేళ లేదు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే, ఆ జాగ్రత్తలు ఏంటో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ కథనం రాసిన పత్రికల మీద కేసులు పెడతాం అనడం మాత్రం కరెక్ట్ కాదు. మరి అట్లయితే ఆ గతంలో అప్పుడు ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎన్ని అబద్ధాలు రాశారు, ఎంత వాడచ్చో లేదు కానీ ఎంత అసహ్యంగా వార్తలు వార్చారు. ప్రజలు నిజాలు కూడా తెలుసుకునేందుకు సమయం ఇవ్వకుండా ఎన్నికలకు కరెక్ట్ గా 5-6 రోజుల ముందు తోడేళ్ల బొమ్మలేసి మరి ఈ భూములు లాగేసుకోబోతున్నారని ప్రచారం చేశారు. కనీసం ఇతరుల వాళ్ళు కౌంటర్ చేసుకోవడానికి కూడా టైం లేకుండా దాడి చేశారు. అలాంటి వాళ్ళు ఈ రోజు పత్రికల్లో ఇలాంటి కథనాలు రాస్తారా అని ప్రశ్నించడం అనేది కాస్త చిత్రంగానే ఉంది.